ఆ, 3 వచనాలు ముందుగా చదవాలని నేను ఆశిస్తున్నాను. కీర్తన గ్రంథంలో 5వ కీర్తన గ్రంథం 75వ కీర్తన మొదటి 2 వచనాలు నేనే చదువుతాను. తర్వాత వాక్య పరిచర్యలో సహోదరులు వచనాలు చదివి సహాయం చేయండి. 75 ప్రధాన గాయకునికి ఆల్తషేతు అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. తర్వాత యెషయా గ్రంథంలో 33వ అధ్యాయంలో 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును, రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. చివరిగా 60వ అధ్యాయం యెషయా గ్రంథంలోనే 60వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం. ద లాస్ట్ వర్స్ ఆఫ్ చాప్టర్ 60 ఆఫ్ ఐజాయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం చివరి వచనం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చదవబడిన ఈ 3 అధ్యాయాల్లో 75వ కీర్తనలో కానీ, యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో కానీ, 60వ అధ్యాయంలో కానీ చదవబడిన ఈ వచనాలు మన అందరి కొరకును, విశేషంగా దైవ సేవకులు శామ్యుల్ గారి కుటుంబంలో కుమార్తె హవీలా కొరకు ప్రభు దీవించి మనకు వివరించును గాక. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదట కీర్తన 75 ప్రారంభంలో మనము జ్ఞాపకం చేసుకొని యెషయా 33వ అధ్యాయానికి వద్దాం. ఈ కీర్తన గ్రంథంలో ఉన్న ఈ భాగంలో ముఖ్యంగా ఇది తృతీయ స్కంధం అని 73 దగ్గర ప్రారంభించాడు కదా, 3వ భాగం, సెక్షన్ 3, 3వ భాగం. దీనిలో ఉన్న 73 నుండి 89 వరకు ఉన్న కీర్తనల్లో ఎక్కువగా ఆసాపు రాసిన కీర్తనలు ఉన్నాయి. ఆసాపు కీర్తన అని ఎక్కువ చెప్పాడు. దాదాపు 11 కీర్తనలు ఈ భాగంలో ఆసాపు రాసినవి చేర్చబడ్డాయి. దానిలో 75వ కీర్తనలో దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని ప్రారంభించాడు. తిరిగి ఈ కీర్తన చివరి వచనాలు చూస్తే 9వ వచనంలో నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును అన్నాడు. ఇది బైబిల్ గ్రామర్ అంటారు. అంటే నేనైతే అని 9లో చెప్పాడు ఏకవచనం, మేము బహువచనం చెప్పాడు మొదటి వచనం కదా. ప్రభువును మనము వ్యక్తిగతంగా స్తుతించాలి, అంతేకాక సమష్టిగా కూడా స్తుతించాలి. వ్యక్తిగతంగా స్తుతించడం మానకూడదు, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే సమష్టిగా స్తుతించడం కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదు. దీనిని గ్రహించడంలో కొంతమంది కొంత ఇబ్బంది పడుతున్నారంటే అర్థం ఏమిటంటే, ఎక్కడ నేను అనాలి, ఎక్కడ మేము అనాలి అనేది గమనించలేకపోతున్నారు. నేను ఒక్కడనే ఉన్నప్పుడు నేను,
అలా కాకుండా కలిసి ఉన్నప్పుడు మేము. అది బైబిల్ చెప్పేదే, నేను చెప్పేది కాదు. ప్రకటన గ్రంథం చూస్తే మనలను ప్రేమిస్తూ మనలను కడిగిన వానికి మహిమ ఘనత యుగయుగములు కలిగి తీరవలసినదే అని యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. మన రక్షణకై ఆయనకు స్తోత్రం అని. మొదటి అధ్యాయం మొదలుపెట్టి చాలా స్థలాల్లో 1, 4, 5, 11 చాలా అధ్యాయాల్లో కలెక్టివ్ వర్షిప్ అంటారు. సమష్టిగా మనం చెల్లించే స్తుతి ఆరాధనను గురించి అక్కడ రాస్తున్నాడు. ఈరోజు కుమార్తె మరి సెలక్షన్ జరిగిందని, ఈరోజు కాదు అంతకుముందే జరిగింది. స్తుతి కూడిక ఈరోజు ఏర్పాటు చేయబడింది. బహుశా ఈ సాయంకాలంలోగా కాబోలు ఎక్కడ పని చేయాలో ఆ ప్లేస్ కూడా అలాట్ అవుతుందని నిరీక్షిస్తున్నట్టు నేను విన్నాను. 13వ తారీఖు నుండి మరి పనిలో ప్రవేశించి పని చేయాలి. ఆ సందర్భంగా మనమందరం కూడా ప్రభు కృపాహస్తాలకు ఆ బిడ్డను అప్పగించాలని, ప్రభు చేసిన గొప్ప మేలును బట్టి ప్రభుకు మనందరం కలిసి స్తుతులు చెల్లించాలనే చేరువచ్చాం. కనుక కొందరు సహోదరులు అనుకూలతను బట్టి స్తుతులలో నడిపించారు, మనం ఆమెను ఏకీవించాం. మిగతా వారు నడిపించలేకపోయినా మనం అందరం ఈ విషయంలో ఏకీభిస్తున్నాం. వి జాయిన్ అండ్ వి రిజాయిస్. మనం విషయంలో కలిసి సంతోషిస్తూ ప్రభుకు స్తుతులు చెల్లిస్తున్నాం. మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం అన్నాడు. ఈ కీర్తన గ్రంథం 150 కీర్తనలో ఎక్కువగా ఉన్నవి ఏ స్తుతి కీర్తనలే, సామ్స్ ఆఫ్ ప్రైజ్ అంటారు కదా. ప్రార్థనలు కొన్ని ఉన్నాయి, ఉపదేశ గీతాలు కొన్ని ఉన్నాయి. ప్రార్థన గీతాలు, ఉపదేశ గీతాలు ఎక్కువగా ఉన్నవేవి స్తుతి గీతాలు, ఆరాధన గీతాలు. దావీదు కానీ, లేక ఆసాపు కానీ, లేక హేమాను కానీ, ఏతాను ఎదుతును కానీ, మోషే కానీ, సొలొమోను కానీ, కోరహ కుమారులు కానీ అనేక మంది వ్రాసిన కీర్తనలు ఇశ్రాయేలులందరూ కలిసి పాడుకోవడానికి ఏర్పాటు చేయబడిన 150 కీర్తనలు ఉన్నాయి. నీవు సమీపముగా ఉన్నావని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం అని ప్రారంభించాడు. ప్రభువును కీర్తించుట, ఆయనను స్తుతించుట, ఆయన స్తుతిని ప్రచురము చేయుట, ఆయనను కొనియాడుట, ఇటువంటి పర్యాయ పదాలు కీర్తన గ్రంథంలో చాలా మనం చూస్తున్నాం. నాణ్యమైన ఆరాధన మన సంఘాలలో, సభలలో, సమాజాల్లో, మన సహవాసంలో జరగాలని దాదాపు 2 సంవత్సరాలుగా నేను అక్కడక్కడ దానికి సంబంధించిన విషయాన్ని అందిస్తూ వస్తున్నాను. అవి నాకు వ్యక్తిగతంగా సహాయకరంగా ఉన్నాయి. యాకోబు దేవుని మనం కీర్తించుట, బైబిల్లో ఆయన అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, అంతగా యాకోబు దేవుడు అని కూడా వ్రాయబడింది. కానీ వీటన్నిటిలో ఆయన మనకు ఎక్కువ సమీపంగా ఉన్న మాట ఏది? అబ్రహాము దేవుడు అంటే అంత విశ్వాసం మనకు లేదు, నాకు లేదు, మరి మీకుందేమో. ఇస్సాకు దేవుడు అని ఆయన మనకి సమీపంగా ఉన్నాడు అనడానికి అంత ప్రేమ, అంత భక్తి, అంత ధ్యానం మనకు లేదు. మనకు ఎక్కువ సరిపోయేవాడు యాకోబు దేవుడు. ఎందుకంటే మనం యాకోబులో, విశ్వనాథపల్లి యాకోబు ఒక్కడే కాదు, మనం అందరం యాకోబులమే, మనం అందరం మోసగాళ్ళమే. ఎందుకు? కన్న తల్లి మోసగత్తె, కన్నవాడు మోసగాడు. మోసంలోనే, పాపంలోనే మనం పుట్టాం, పాపంలోనే మనం పెరుగుతున్నాం. యాకోబు దేవుడు అనేది మనకి ఎక్కువ సరిపోయింది. యాకోబును ప్రభు అంగీకరించాడు, యాకోబు దేవునిగా ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు. అసలు యాకోబుకే మందిర సత్యాన్ని ఆయన బయలుపరిచాడు. మందిర సత్యం, ఆరాధన సత్యం యాకోబుకి ఎక్కువగా ఆయన బయలుపరిచాడు. ఆదికాండం 28లో ఆయన సూచించిన ఆ నిచ్చెన, ఆ తల దిండు, ఆ రాయి, ఆ స్తంభం, వీటిలో చాలా విలువైన పాఠాలు ఉన్నాయి. కాబట్టి యాకోబు దేవుడు ఆయన మనకు సహాయకుడుగా ఉన్నాడు. శామ్యూల్ గారి కుటుంబానికి కానీ, మరి వారి అన్నదమ్ములు, వారి తోబుట్టువులు అందరూ,
మనందరికీ కూడా ఆయనే సహాయకుడిగా ఉన్నాడు. ఆ యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను అని ఇక్కడ ప్రారంభించాడు. ఎందుకంటే నీవు సమీపముగా ఉన్నావు అని ప్రారంభించాడు కదా. 75 మొదటి వచనం లేక పల్లవి, నీవు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు అన్నాడు. ఆయన ఎవరికి సమీపంగా ఉంటాడు? తనకు మొర్రపెట్టు వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇంకా తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అన్నాడు. అంటే మొర్రపెట్టేవారు ఉన్నారు, నిజముగా మొర్రపెట్టేవారు ఉన్నారు. ప్రభు ఎవరికి సమీపంగా ఉంటాడు? ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి. ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాడు. నా యొద్దకు రండి, నా సన్నిధిని చేరండి, నా కృపాసనం దగ్గరికి మాటి మాటికి రండి, మీరు ఎప్పుడైనా రండి. ఒంగోలు 2 గంటలకు దిగడం కష్టం కావచ్చు, కానీ ప్రభు దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు, ఎనీ టైం. ఈ సమయంలో ఆయనకు అనుకూలం కాదు, ఆయన డిస్టర్బ్ చేస్తామని అనుకోవాల్సిన ఇబ్బంది మనకేం లేదండి. 24 గంటల్లో ప్రపంచం అంతట్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు దేని కొరకు ఆయన సన్నిధికి వచ్చినా ఆయన ఆలకించేవాడు, అంగీకరించేవాడు, ఆదుకునేవాడు, జవాబిచ్చి మహిమ పొందేవాడు. ఆయనకు నిజముగా మొర్ర పెట్టడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రభువు అన్యాయస్తుడు కాదు. ఎవరు నిజంగా ప్రార్థిస్తారో వారిని ఆయన విడిచిపెట్టాడు. ప్రార్థనాపరులు కావాలి. ప్రసంగికులు కొల్లలుగా ఉన్నారు. ఈరోజు నేను ప్రారంభించి వస్తుండగా అంకుల్ గృహప్రవేశం చేయాలి, మీరు వచ్చి జరిగించాలని ఒక యవనస్తుడు అడిగాడు. చాలా సంతోషంగానే మరి తేదీ నాకు పెట్టుకోకముందు చెప్పుంటే నేను అటో ఇటో కాస్త సర్దుబాటు చేసేవాడిని, ఇప్పుడు వీలు కాదు, నేను వేరే చోట ఇచ్చానని చెప్పాను. మరి ఎవరినైనా సూచించండి అన్నాడు. నేనన్నా ప్రసంగికులు ఏం తక్కువ లేరు, ఇప్పుడు ఇంటి చుట్టూ ఉన్నారు, మీకు ఎవ్వరు దొరకపోతే అప్పుడు చెప్పు, నేను ఎవరినైనా సూచిస్తాను, అంత అవసరం పడదు, మీకు అనుకూలం చేస్తాడులే అని చెప్పాను. మాట్లాడేవారు ఎక్కువ ఉన్నారు, కానీ ప్రార్థించేవారు చాలా తక్కువగా ఉన్నారు. సంఘాలకు కావాల్సింది ప్రార్థనా పరులు, సంఘాలకు కావాల్సింది దీన మనస్కులు, సంఘాలకు కావాల్సింది నమ్మకస్తులు. 3 ముక్కలు చెప్పాను, ఈ చాలు మనకి. ప్రార్థనాపరులు కావాలి, దీన మనస్కులు కావాలి, నమ్మకస్తులు కావాలి. ఇవి నా జీవితంలో ఉంటే ప్రభు నన్ను విడిచిపెట్టాడు, నిన్ను విడిచిపెట్టాడు. ఆయన మనకు అన్యాయం చేయడు. కష్టాలు వస్తాయి, శ్రమలు ఉన్నా అవి సామాన్యమైనవే, లోకంలో అందరికీ జరిగేవే మనకి జరుగుతాయి. కానీ ప్రభు ప్రత్యేకంగా మనకు సమీపంగా ఉంటాడు, మనని ఆయన ఆదరిస్తాడు. అయితే ఒక మాట చెప్పాడు, ఏమంటే 75:2 చెప్పాడు చూడండి, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను అన్నాడు. ఉందా మీ బైబిల్లో? 75వ కీర్తన 2వ వచనం, నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను అన్నాడు. తగిన కాలం అది ఆయన కనిపెడతాడు. స్కూల్స్ ఎప్పుడు తెరుస్తారు? ఒక కాలం ఉన్నది. పండగ దినాలు ఉన్నాయి, సెలవు దినాలు ఉన్నాయి, మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసి కాలేజీలు ఓపెన్ చేసే రోజులు ఉంటాయి. పరీక్షలు కాలం ఉన్నది, విత్తనాలు విత్తే కాలం ఉన్నది, పంట కోసే కాలం ఉన్నది, వేసవి కాలం ఉన్నది, వర్షాకాలం ఉన్నది, శీతకాలం ఉన్నది. ఈ కాలాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిలో ప్రభు మనకు ఎప్పుడు జవాబిస్తాడు, మన యొద్దకు ఎప్పుడు వస్తాడు, మనల్ని ఎప్పుడు ఆయన కనికరిస్తాడు అంటే ఒకే జవాబు, తగిన కాలం. దేవసంగ కూడా దాన్ని మనకి ముందే ప్రస్తావించారు. తగిన కాలమందు ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు కనుక ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులుగా ఉండండి అని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తున్నది. ఇప్పుడు 33వ అధ్యాయానికి రండి. అది యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం ఒకరు చదవండి. చాప్టర్ 33 ఆఫ్ ఐజాయా అండ్ verse 6. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును అన్నాడు. విన్నారా ఈ మాట?
ఏ కాలం? నీ కాలంలో. మీ దగ్గరికి రాకముందు మరొక ఆయన మెసేజ్ పెట్టాడు. మా అమ్మ ఎంగేజ్మెంటు 25వ తారీఖు, మిమ్మల్ని అడగాలంటే నాకు ధైర్యం రావడం లేదు, చాలా తక్కువగా ఉంది, కానీ రాగలిగితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. నేను చెప్పిన, అయ్యా అమ్మాయి పేరు కూడా అనిలే, కానీ మీరు అడిగిన తేదీల్లో నేను కర్ణాటకలో ఉండడానికి ఎప్పుడో ఏర్పాటు అయింది. నాకు ఒక మాట చెప్పుంటే ఇప్పుడైనా కొంచెం అవతలకి వెళ్తే, ఆ అవతల వైపుకి వెళ్ళగలిగితే చెప్పయ్యా, ఈ సాయం చేస్తా, లేకపోతే ఎలాగ మీకోసం రోజు ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక క్యారీ ఆన్ అని చెప్పినాం అన్నా. మనం ఏం చేస్తూ ఉంటామంటే దసరా సెలవుల్లోనే కావాలి, దీపావళి సెలవుల్లోనే కావాలి, వేసవికాలం సెలవుల్లోనే కావాలి, సెకండ్ సాటర్డే కావాలి అంటే ఈరోజని కాదు, మామూలుగా మనం ఏం కోరుకుంటాం? మన అనుకూలతలు కోరుకుంటాం, మన సమయాలు, మన అనుకూలతలు. కొంతమంది మీటింగులు ఎలా పెట్టుకుంటున్నారంటే అస్సలు సెలవు పెట్టకుండా, మొత్తం సంవత్సరం అంతా అస్సలు సెలవు పెట్టకూడదు. ఎంత త్యాగం, ఎంత త్యాగం చూడండి. అస్సలు సెలవు పెట్టినక్కర్లేదు, సెకండ్ సాటర్డే సండే ఎందుకు సెలవు పెట్టినక్కర్లేదు. ప్రాణం పెట్టిన ప్రభువు కోసం సెలవు పెట్టాలంటే కష్టపడుతున్నారు. ఎప్పుడు కావాలి? మాకు ఎప్పుడు సెకండ్ సాటర్డే సండే కావాలి. చూసారు అంటే కన్వీనియన్స్. ఈ బిలీవర్స్, విశ్వాసులు మన అనుకూలతలు చూసుకోవడం ఎక్కువైపోయింది. గట్టిగా రావాలన్నా మళ్ళీ ఎట్లా రావాలా? గట్టిగా రావాలన్నా ఎప్పుడు మీకు ఖాళీ లేనప్పుడు గట్టిగా రావాలి. సాయం చేయాలనే మనం అనుకుంటాం ఎవరికైనా. అయినా అన్ని స్థలాలకి ఒకరిద్దరే సహాయం చేయలేరు కదా. ప్రభు అనేక మందిని లేపి ఉపయోగిస్తున్నాడు కనుక ఆయా కృపావరాలు మన మధ్య ప్రజ్వలించబడ్డానికి మనం కూడా ఆలోచన చేసి సహకారంగా ఉండాలి. ఇక్కడ 33వ అధ్యాయం యెషయా గ్రంథం ఏం చెప్తాడంటే, నీ కాలంలో, భక్తుడు చాలా అనుభవపూర్వకంగా రాశాడు. ఏ మెచ్యూర్డ్ బిలీవర్. ఇతడు ఎదుగుదల లేని విశ్వాసి కాదు, బాగా ఎదిగిన విశ్వాసి. ప్రభువా నీ కాలంలో నియమించబడింది అది స్థిరముగా ఉంటుంది అన్నాడు. పరలోకములో తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపాలని ఎప్పుడు నిర్ణయించాడు? ఆయన కాలంలోనే. అది భూమి పునాది వేయక ముందే అన్నాడు. జగత్ పునాది వేయబడక మునిపే. మరి పంపింది ఎప్పుడు? తగిన కాలంలో పంపించాడు ఆయన. గలతీ 4లో చెప్పినా అదే చెప్పాడు. కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి లోకానికి వచ్చాడు. పాపమెరుగని వాడుగా మన కొరకు వచ్చాడు. ఆయన రాక, ఆయన సేవ ప్రారంభం అంతా ఆయన కాలమే, మన కాలం కాదు. ఆయన సిలువేయబడుట ఆయన కాలమే, సమాధి చేయబడుట ఆయన కాలమే, తిరిగి లేచుట ఆయన కాలమే, ఆరోహణమగుట ఆయన కాలమే, ఆసీనుడగుట ఆయన కాలమే, మరలా తిరిగి రావడం ఆయన కాలమే. నీ కాలంలో నియమించబడినది అన్నాడు. మన విద్య, మన ఉద్యోగం, మన వివాహం, మన సంతానం, మన కుటుంబం, మన ఇల్లు కట్టడం, మన ఈ లోకంలో కార్యక్రమాలు జరిగించినవన్నీ కూడా ప్రభువు కాలం. ప్రభువు తగిన సమయంలో ఆయన నిర్ణయించిన వాటిని మనం అందుకోవడం, అది మనకి దీవెనకరం. అటువంటి అనుభవాలు మనం కలిగి ముందుకు సాగడం మంచిది. నీ కాలంలో నియమించబడినది అది స్థిరముగా ఉండును అన్నాడు. ఈ 66 అధ్యాయాల్లో యెషయా గ్రంథం అంతట్లో ప్రభువు కాలములో యూదులకు కలిగే విమోచన చెప్పాడు, వారికి కలిగే మహిమ చెప్పాడు, ప్రభు వారికి ఇచ్చే ఆశీర్వాదం, ఐశ్వర్యం అంతా చెప్తున్నాడు ఈ గ్రంథం అంతట్లో. సృష్టి, దాని విమోచన, పాపి విమోచన, యూదులు వారి విమోచన, ఇవన్నీ ఆయన కాలంలోనే. అది తగిన కాలం అని ఆయన చెప్తున్నాడు. తగిన కాలం. ప్రభు చేసే కార్యాలు మనము త్వరపెట్టేవి కాదు. ఆయన నియమించిన కాలాలు మనం గమనించి వాటిలో ప్రభువుకు మనం స్తుతులు చెల్లించాలి. తగిన కాలమున నీవు ఇలా చేస్తావు, నేను నమ్ముతున్నాను అని ప్రభు కృపాహస్తాలకు మనం
అప్పగించుకోవాలి కదా. 60వ అధ్యాయం 22లో కూడా మనం చూసాం. అది ఇశ్రాయేలు భవిష్యత్తును కూడా చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగం యొక్క పునరుద్ధరణ. చదవండి 22వ వచనం, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం, చివరి వచనం. అంటే చాలామంది ఉన్నారు, వారు ఆకాశ నక్షత్రంలో లెక్కకు విస్తరించిన వారు. అయినను వారిలో ఒంటరైన వాడు ఏమవుతాడు అన్నాడు? 1000 మంది అగునుండు, ఒక్కడే 1000 మంది అవుతాడు అన్నాడు. ఇంకా ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎప్పుడు జరుగుతుంది ఈ కార్యం? యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని ఆయన చెప్తున్నాడు. విన్నారా? కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరగాలని మనం అనుకుంటాం, కానీ అప్పటికి జరగలేదు కనుక మనం నిరుత్సాహపడుతుంటాం. 5 ఏండ్లైంది, 10 ఏండ్లైంది, అయినా జరగలేదు అని అనుకుంటున్నామని. మనకన్నా ముందు అబ్రాహాం కూడా అట్లే అనుకున్నాడు. ఆయన గొప్ప విశ్వాస వీరుడు అయినా సరే. కానీ ప్రభు ఏం చేశాడు? 75 సంవత్సరాల వయసులో వాగ్దానం చేశాడు. వాగ్దానం నెరవేరడానికి, ఇస్సాకు పుట్టడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఆయన కనిపెట్టవలసి వచ్చింది. త్వరపడితే ఇష్మాయేలును కన్నాడు కదా. ప్రభు కొరకు ఎదురు చూస్తే ఇస్సాకును ప్రభు ఇచ్చాడు. మనం కూడా సంఘాల్లో తొందరపడితే ఇష్మాయేలునే అంటాం. ఇష్మాయేలు ఏమవుతారు? మనకి ఆత్మ సంబంధులకు వ్యతిరేకులు అవుతారు, అంతే కదా. హాగరు సంతానం మనకి క్షేమకరమైనది కాదు. శారా స్వతంత్రురాలి ద్వారా, వాగ్దానం ద్వారా పుట్టిన వారే క్షేమకరమైన వారు. గనుక ప్రభు కాలము కొరకు మనం ఎదురు చూడాలి. అది స్టడీ కానీ, డిగ్రీ కానీ, డాక్టరేట్ కానీ, వివాహం కానీ, సంతానం కానీ, ఇల్లు కట్టడం కానీ, మరి ఏ కార్యక్రమైనా కానివ్వండి. హిస్ టైం, హిస్ సీజన్. ఆయన నియమించిన కాలం ఉన్నదే హిస్ అవర్. నా కాలం ఇంకా రాలేదు, నా సమయం ఇంకా రాలేదు అని ఆయన చెప్తూ వచ్చాడు. సిలువేయబడే కాలాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఏ కాలంలో వచ్చాడైనా? రోమీలు పరిపాలిస్తున్న కాలంలో ఆయన పుట్టాడు. ఎందుకు? రోమీల కాలంలో ఎక్కువ నేరం చేసిన వారికి ఏ శిక్షా విధి విధిస్తారు? సిలువ మరణం. మరి మన ప్రభు కొండలో పాతి పెట్టబడ్డం కానీ, నదిలో పారవేయబడ్డం కానీ, ఇంకా వేరే రకం కాదు, సింహాల కరగా వేయడం కానీ, అటువంటి కాలంలో కాదు. రోమీలు పరిపాలిస్తున్న కాలంలో కైసరు ఔగుస్తు అంటే జూలియస్ సీజర్ పరిపాలన చేస్తున్న కాలంలో ఉన్నాడు ఆయన. తర్వాత ఆగస్టస్ సీజర్ వచ్చాడు. ఆ రోమీల పరిపాలన కాలంలో, నీ కాలంలో నియమించబడినది అది స్థిరముగా ఉండును అని చెప్పాడు. నా కార్యం నేను చేస్తాను. 75వ కీర్తన అదే చెప్పాడు. యెషయా 33 అదే చెప్పాడు. యెషయా 60లో అదే చెప్పాడు. పేతురు 5లో అదే చెప్పాడు. ఇక బైబిల్ అంతా మీరు చూస్తే తగిన కాలమున ప్రపంచమంతట్లో ఉన్న అన్ని జీవులను ఎవరు పోషిస్తున్నారు? మీరు ఆలోచించారు ఎప్పుడైనా? ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉంటే వారు పోషించబడడం కష్టమే, మనం ఆలోచిస్తాం. కానీ ఎవరు మొర్ర పెట్టకపోయినా అన్ని జీవులను తగిన కాలమున పోషిస్తున్నవాడు దేవాది దేవుడు మన ప్రభు. అసలు ఆయన విశ్వనాథం గారంటే అదే కదండి. జగన్నాథుడు అన్న ఆయనే, విశ్వనాథం అన్న ఆయనే. ఆయన పోషిస్తున్నాడు. జలములలో ఉండే జలచరాలన్నిటినీ ఆయన పోషిస్తున్నాడు. మనకు తెలియదు ఎన్నున్నావు. వాటికి తగిన ఆహారం, తగిన వేళ. సింహాలు కూడా తగిన వేళ తండ్రి చేతిలో నుండి, దేవుని చేతిలో నుండి తమ ఆహారాన్ని తీసుకోవడానికి చూస్తున్నవి అని చెప్పాడు. తగిన కాలమున నీవు వారికి ఆహారం ఇస్తావు అని రాశాడు బైబిల్. ఇంకా వచనాలు నేను చూపించాలని ప్రయత్నం చేయడం లేదు. విన్నారా? మన జీవితాల్లో కూడా మనము ప్రార్థనాపరులుగా ఉంటే, మనము దీనమనస్కులుగా ఉంటే, మనము నమ్మకస్తులుగా ఉంటే తగిన కాలమున ఆయన మనలను హెచ్చిస్తాడు. ఆయన మనల్ని ఒక స్థితికి తెస్తాడు. ఆయన మనకి సంతోషాన్ని ఇస్తాడు. ఆయన ఒక పరిస్థితిలో మనల్ని ఉంచి
మన సరిహద్దులు విశాలపరచేవాడు ఆయన. ప్రభువు మీద ఆధారపడ్డాం. యెషయా 33 అదే నేర్పించాడు. ప్రభువా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము అన్నాడు. కాబట్టి దోస్ హూ వెయిట్ ఫర్ ద లార్డ్, ప్రభువు కొరకు ఎదురు చూచేవారు, దే విల్ నెవర్ బీ పుట్ టు షేమ్, వారు ఎన్నడూ సిగ్గునందరు. దేవుని వాక్యం చెప్తున్నా. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సామాన్యమైన సత్యాలు ఆలోచన చేయండి. ఇక్కడ ఒక మాట రాశాడు. యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 6వ వచనం మొదటి పంక్తి మనం చదివాం కదా. 2వ పంక్తి చూడండి. రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును అని చెప్తున్నాడు. దైవ గ్రంథములో మన ప్రభువు యొక్క బాహుళ్యం అంటే చాలా విస్తారమైన నిధులు ఆయన దగ్గర ఉన్నాయని, రక్షణ బాహుళ్యం అని ఆయన చెప్పాడు. చక్కని మాట, బైబిల్లో ఉన్న మాట ఇది, నా సొంత మాట కాదు. రక్షణ బాహుళ్యం. 107వ కీర్తన, 106వ కీర్తన, 107లో కూడా దాని గురించి చెప్తున్నాడు. ఒక వచనం అక్కడ చదువుకుందాం. సహోదరులు బైబిల్ చదువుతున్నారు, బాగా గుర్తుపెట్టుకుంటున్నారని అర్థమవుతుంది కదా. 106వ కీర్తన 7వ వచనం చూడండి. అదే మళ్ళీ 45లో కూడా చెప్పాడు. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక ఉండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక ఉండిరి అన్నాడు. అవునా? తర్వాత 69వ కీర్తనలో మరొక మాట చెప్తున్నాడు చూడండి. రక్షణ బాహుళ్యము, ఆయన కృపా బాహుళ్యము మన జీవితాల్లో మనం అనుభవించాల్సింది మరొకటి ఉన్నది. 16వ వచనం, 69వ కీర్తన మీరే చదవండి. 16వ వచనం నేను ముగిస్తాను. అబ్బా, అసలు ఆయన కృప ఉత్తమత్వం, దాన్ని ఎలా వివరించాలో మనం చేత కాదండి. నీ కృప ఉత్తమత్వం, దాన్ని బట్టి నాకు జవాబిమ్మని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇది దావీదు కీర్తన. నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము అన్నాడు అని ఇక్కడ 16 కదా. నీ వాత్సల్య బాహుళ్యమును బట్టి నా తట్టు తిరుగుము అన్నాడు. నేను 3 మాటలు చెప్పాను ముందు, ఇన్ని చెప్పారు. మళ్ళీ 3 అంటే ఏం చెప్పాలనుకోవద్దు మీరు. నేనేమన్నానంటే బాగా గుర్తుపెట్టుకోవాలా, ప్రార్థనాపరులుగా ఉంటే, తేన మనస్కులుగా ఉంటే, నమ్మకస్తులుగా ఉంటే, ఈ 3 మనం స్వతంత్రించుకోవాలి. అప్పుడు మనం ఏమనుభవిస్తామంటే, నంబర్ 1 రక్షణ బాహుళ్యం, మన పాపంలో నుండి ప్రభువు మనకు అనుగ్రహించే క్షమాపణ, విడుదల, ఉచితంగా మనకిచ్చే ఆ మహారక్షణ, ఆ బాహుళ్యం. రక్షణతో పాటు దానిలో దాగి ఉన్న మెరిట్స్ అన్నీ ఇస్తాడు ఆయన. ఫాక్స్ గారు చెప్పేవారు, చెట్టు దగ్గరికి పోతే, అంగడికి పోయి మనము ఆ రోజుల్లో పదలం అని వీసేని అనేవాళ్ళు, ఇప్పుడు కేజీలు వచ్చినాయి. పదలం పంచదార కావాలంటే పైసలు దేనికి ఇస్తాం మనం? పంచదారకే ఇస్తాం, చక్కెరకే ఇస్తాం. కానీ చెట్టు ఏం చేస్తాడు? పంచదార ఇస్తాడు, ఇంకా చేతిలో పోస్తాడా? పేపర్ ఇస్తాడు, దారం ఇస్తాడు. ఆ రోజుల్లో ఏదైనా కొంటే దాంతోపాటు డబ్బు కట్టకుండా కొంత కొసరేసినట్టుగా ఏదో మిఠాయి పెట్టేవాళ్ళు. చూసారా? ఫాక్స్ గారు చాలా సరదాగా చెప్పేవాడు ఆయన, తమాషాగా. పదలం పంచదార కొంటే పంచదార ఇస్తాడు, కాగితం ఇస్తాడు, దారం ఇస్తాడు, మిఠాయి పెడతాడు. మన ప్రభు ఏమిస్తాడు? తన కుమారునితో పాటు సమస్తం. ఎందుకు ఇవ్వడు?
ఆయన ఇస్తాడు. తన కుమారునిచ్చిన వాడు మనకి ఇవ్వక మానడు ఆయన, దానికి ఇస్తాడని చెప్పాడు. రక్షణ బాహుళ్యం మనం సొంతం చేసుకుందాం. ఆయన కృపా బాహుళ్యం మన జీవితం అంతట్లో కావలసింది ఏమిటి అంటే ఆయన కృప. అంతే. ముఖ్యంగా ఏం కావాలా? ఆయన కృప కావాలి కదా. ఇటీవల సెలక్షన్కి మా సంఘం నుండి ఒక అమ్మాయి వెళ్ళింది. ఈ సెలక్షన్ కాదు, వేరేది. తాను ఆటల పోటీల్లో కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ కావాల్సిందే తప్పకుండా. 13 తీసుకుంటున్నారని కూడా చెప్పారు. అయితే రిజల్ట్స్ వచ్చేటప్పటికి ఈమె పేరు రాలేదు. ఒకవేళ పొరపాటున మీరు అర్హులైనా మీకు రాకపోతే మాకు తెలియజేయండి అని కూడా అన్నారు వారు. దానికి కూడా వాళ్ళు అప్లై చేశారు. కానీ నేను సభాముఖంగానే చెప్తున్నా, దేవుని కృప లేదు వారికి. ఏమైందో తెలుసా? తప్పక రావాల్సిందే. తక్కువ ఉద్యోగాలే ఆ లిస్టులో. ఆమె షీ డిజర్వ్స్, పొందడానికి యోగ్యురాలే, కానీ రాలేదు. ఎక్కడ మిస్ అయింది? ప్రభు కృప, ఆయన కృపా బాహుళ్యం మన జీవితాల్లో మనం కోరుకున్నాం. పౌలుకున్న ముళ్ళు పోలేదు, ప్రభు తీసివేయలేదు. కానీ ఏం చెప్పాడంటే, నా కృప నీకు చాలు. మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన సమస్యల్లో, మన పోరాటాల్లో ప్రభు కృప, ఆయన కృపా బాహుళ్యం అది మనకు చాలు. కాబట్టి ఆయన రక్షణ బాహుళ్యం, ఆయన కృపా బాహుళ్యం, ఆయన వాత్సల్య బాహుళ్యం మన జీవితాల్లో అనుభవిస్తూ తగిన కాలమున, ఆయన ఏం అన్యాయస్తుడు కాదు, ఆయన మనకు రుణస్థుడు కాదు, ఇవ్వవలసింది ఇవ్వకుండా బెగబట్టేవాడు కాదు. ఆ ప్రభు యొక్క కృప ఉత్తమత్వాన్ని గుర్తిస్తూ ప్రభు మన జీవితాల్లో చేసే ఈ మంచి కార్యాలన్నిటిని బట్టి ప్రభువుకు మనము హృదయపూర్వకమైన స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి శామ్యుల్ గారి కుటుంబానికి, మరి సంఘానికి, అలాగే బాధ్యులైన పెద్దలు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.